శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన పోతన భాగవతంలో 3వ స్కందంలో ఉన్నాము. ప్రకృతి పురుషులను ఏ విధంగా వేరు చేసి చూసుకోవాలి, ఇవి ఆత్మకు ఏ విధంగా వేరుగా ఉన్న విషయాలు, తత్వాలు అన్న విషయాన్ని చెప్తూ ఉన్నారు గురువుగారు. ఇంకా పోయిన వారం ఇక్కడ 921 కంద పద్యం దగ్గర యోగంతో మనసును నిర్మలం చేసుకుని ఉండవలసి ఉంటుంది. అది ఎట్లా అని ఇక్కడ ఈ వచనంలో చెప్పారు. దీన్ని గబగబా చూసుకుంటూ వెళ్దాము. అది ఎట్లన్నా శక్తి కొలది స్వధర్మాచరణం చెయ్యాలి. మనం చేతనైనంత మన ఆత్మధర్మాన్ని పాటిస్తూ ఉండాలి. ఎంతసేపు అక్కర్లేని అసత్ ధర్మాలను, పరధర్మాలను, ఏదో భర్తృధర్మం, భార్యాధర్మం, మాతృధర్మం, పితృధర్మం, లేదా ఏదో నా కర్తవ్యం అనుకుంటూ ధర్మాలు అనుకుంటూ మనము జనరల్‌గా పాటించేవన్నీ ఆత్మధర్మాలు గావు. అనాత్మకు సంబంధించిన ధర్మాలు. మనకి ఎంత అవకాశం ఉంటుందో అంతవరకు ఎప్పుడూ స్వధర్మాన్ని, ఆత్మధర్మమేమి మౌనంగా ఉండడం, శుద్ధిగా, శౌచంగా ఉండడం, శాంతిగా ఉండడం, సహనంగా ఉండడం, దయతో ఉండడం, అంతటా నన్నుగానే చూసుకుంటూ ఉండడం, ఇటువంటివన్నీ ఆత్మధర్మాలు. ఇవి పాటిస్తూ ఉండాలి. ఎంత వరకైతే అంతవరకు ఈ విధంగానే ఉంటూ ఉండాలి. ఇంక తప్పదు ప్రారబ్ధంగా అనుకొని శరీరం ఏవో కర్మలు చేసుకుంటూ ఉన్నప్పుడు, అదేదో కర్మలు చేస్తూ ఉంటే మనం చూసుకుంటూ ఊరుకోవాలి. ఆ కర్మల్లోకి వెళ్లి తగులుకున్నామంటే దాని పేరు పరధర్మం. పరధర్మాలన్నీ భయావహము. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. శరీరము పరధర్మాలన్నీ చేస్తూ ఉంటుంది. ఏవో ప్రాపంచికమైన కర్మలన్నీ చేస్తూ ఉంటే చూస్తూ ఉండాలి. వాటికి తగులుకోకుండా ఉండాలి. మన ధర్మాలేంటో, స్వధర్మాలేంటో, ఆత్మధర్మాలేంటో, అనాత్మధర్మాలు, అధర్మాలు, పరధర్మాలేంటో మనకు తెలియాలి. వాటిని తెలుసుకుంటూ జాగ్రత్తగా అవలంబిస్తూ ఉండాలి. అట్లానే శాస్త్రము ఏవి నిషేధించిందో అటువంటి ధర్మాలను, కర్మలను మానుకుని ఉండాలి. శాస్త్రం ఇది చెయ్యొద్దు అని చెప్పింది అంటే వాటినే పట్టుకుని కూర్చోరాదు. అట్లానే దాని తర్వాత దైవికంపై వచ్చిన అర్థంబు వలన సంతోషంగా ఉండాలి. మనకు యాదృచ్ఛికంగా ఏదైనా లభించింది అంటే దాంతో సంతోషించాలి. నేను ఇంత పని చేశాను గదా! ఇంత వస్తుందని నేను అనుకున్నాను. అంత రాలేదు. లేదా నేను ఇంత పని చేశా గదా! నాకింత వస్తుందనుకున్నాను. ఇంతొచ్చింది గానీ ఇంకా కొంచెం ఎక్కువ రావచ్చు గదా! అని ఈ రకంగా ఎంత వచ్చినా ఇంకా గావాలని చూసుకుంటూ ఉండేది అనాత్మ ధర్మము, ప్రాపంచికమైన అజ్ఞానము, అవిద్యతో కూడి ఉన్న కర్మ. అటువంటి మనస్థితులు చేసే పనులు ఆ రకంగా ఆత్మధర్మంలో ఉన్నవాళ్ళు చెయ్యరు. శరీరానికి ప్రారబ్ధంగా ఎంత రావాలో అంత వస్తుంది. శరీరం ఏవో కర్మలు చేసుకుంటుంటుంది. దానికేదో వస్తుంటుంది. అదేదో చేస్తూ ఉంటే, అనుభవిస్తూ ఉంటే చూస్తూ ఉండడం. దాంతో వెళ్లి తగులుకోకుండా ఉండాలి. ఆ తర్వాత గ్రామ్య ధర్మ నివృత్తి. గ్రామ్య సుఖాలుంటాయి. శారీరకమైన సుఖాలు ఏవున్నాయో వాటన్నిటి నుంచి మనసు వెనక్కి తిరగాలి. నాకు ఇది తింటే ఇష్టమో, నాకిక్కడ కూర్చుంటే ఇష్టమో, నాకు వాడిని చూస్తే ఇష్టమో, నాకిక్కడికి వెళ్ళొస్తే ఇష్టమో అని ఇంద్రియాలుంటాయి. ఇంద్రియాలకి చూడడము, తినడము, వినడము, పడుకోవడము, లేవడము, నడవడము, వాసన చూడడము, స్పర్శ సుఖాన్ని అనుభవిస్తూ ఉండడము, ఇట్లాంటివేవేవో ఉంటాయి. మాట్లాడుతూ ఉండడం మొదలైనవన్నీ. ఇప్పుడు ఇటువంటి సుఖాలేవేవన్నీ ఉన్నాయో వాటి కోసము మనం కర్మలు చేయవలసి ఉంటుంది. నాకిది ఇష్టం, నాకది అష్టం. నా కన్ను అన్న ఇంద్రియము నాకిది ఇష్టం, ఇది చూస్తే నాకిష్టం అని మనసుకనిపించింది అంటే, దానికోసం అది చూడడం అన్న కర్మ చేస్తూ ఉండాలి. ఇటువంటివన్నీ ఉంటాయి. మంచిది శుభం.
ఇంద్రియాలున్నాయంటే, ఆ ఇంద్రియాలకేవో సుఖాన్ని, దుఃఖాన్ని కలిగించే వస్తువులుంటాయి. మనసు ఏదో సుఖము, దుఃఖము అనుకుంటూ ఉంటుంది. మనకు సంబంధం లేదు అనుకోని, ఆ ఇంద్రియాలను, ఇంద్రియ సుఖాలను, ఇంద్రియ విషయాలను మొత్తాన్ని అక్కడే వదిలిపెట్టి, అది నా ధర్మం గాదో, అవి ఇంద్రియ ధర్మాలు. అవన్నీ ఇంద్రియ ధర్మాలు. శరీరానికి మెత్తగా ఎక్కడైనా కూర్చుంటే సుఖంగా ఉండొచ్చు. కొంచెం సేపు ఎక్కువగా మెత్తగా కూర్చుంటే దానికి బోర్ కొట్టొచ్చు. ఒక్కొక్కసారి ఎక్కడైనా కొంచెం గట్టిగా ఉన్న చోట కూర్చుంటే దానికి కొంచెం కష్టంగా అనిపించొచ్చు. అవి శరీరానికున్న ధర్మాలు. నావి గావు అని చూసుకుని వాటి కోసము శారీరకమైన సుఖాల కోసము గ్రామ్యమైన ధర్మాలేవో ఉంటాయి. వాటిని చేస్తూ ఉండడం ఏదో నడుస్తూ ఉంటుంది ప్రారబ్ధానుసారంగా శరీరానికి. జన్మ ఉంది గాబట్టి అదేంటో కర్మ చేస్తుంటుంది. వాటి నుంచి నేను వెనక్కి తిరుగుతాను. నేను పోయి ఆ మనస్సుతో, మనస్సు వెళ్ళి ఇంద్రియాలతో, ఇంద్రియాలు వెళ్ళి ఆ ఇంద్రియ విషయాలతో తగులుకోవడం గాదు. ఇంద్రియాల నుంచి, మనస్సు నుంచి నేను వెనక్కి తిరుగుతాను. వీటితో వెళ్ళి నేను తగులుకోను. మోక్ష ధర్మము వీటన్నిటిని వదిలిపెట్టడం మీదే. అది నా ధర్మం. మోక్షం అన్నది నా ధర్మము. గ్రామ్యమైన ఇంద్రియ విషయాలు నా ధర్మం గాదు. మోక్షమే నా ధర్మం అని దాని మీద మనసు పెట్టుకునుండాలి. నా మనసు ఎక్కడ తగులుకునుండాలి? ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు గాదు. ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు గ్రామ్య భోగాల మీద గాదు. నా మనస్సు నన్ను తగులుకునుండాలి. అట్లానే మితంపై శుద్ధంపైన ఆహారము. పరిమితంగా తినాలి. ఎంత పడితే అంత, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎట్లా పడితే అట్లా తినడం గాదు. శుద్ధమైన ఆహారాన్ని పరిమితంగా కొంత మాత్రం సేవించాలి. శరీరానికి ఎంత అవసరమో అంత మాత్రం చూసుకుని తినాలి. ఉన్నది గదా అని ఎంత పడితే అంత తినడము. ఇష్టం గదా అని ఎంత పడితే అంత తినడము. చెడిపోతుంది గదా అని ఎంత పడితే అంత తినడము. ఈ 3 రకాలుగా చేయడము అశుద్ధం, తప్పు. శరీరానికి చాలా నష్టం కలుగుతుంది. ఏ 3 మళ్ళీ ఒకసారి చూద్దాం. ఈ మూడిట్లో ఏదో రకం మనం చేస్తున్నాము అంటే ఆలోచించుకోవాలి మనము. ఒకటి, ఇది నాకిష్టము కాబట్టి కొంచెం ఎక్కువ తింటాను అని ప్రయత్నం చేస్తే రుచి బాగానే ఉంటే ఉండుండొచ్చు. కానీ అక్కర్లేకుండా శరీరానికి ఒక పరిమితి ఉంటుంది. అది ఇంత మాత్రమే తింటుంది. ఎక్కువ తిన్నది అంటే దానికి అనారోగ్యం కలుగుతుంది. ఆ తిన్న అన్నమే విషంగా మారుతుంది. అదే వ్యాధులను కలిగిస్తుంది. కాబట్టి ఎంత పడితే అంత ఇష్టం గాబట్టి అని తినరాదు. ఎంత అవసరమో అది తెలుసుకుని తినాలి. ఇది తప్పనిసరి విషయము. రెండోది, ఉంది గదా అని తినడం. ఉంది గదా అని తినరాదు. ఆ! ఉంది గదా! చాలా ఉంది అందుకని తింటున్నాను. చాలా ఉంటే ఉన్నది. నీ శరీరానికి ఎంత అవసరమో అంత మాత్రమే తిను. మిగిలిందుంటే అట్లా ఉండని. అంటే మిగిలింది ఉంటే అట్లా ఉండని అని బానే అంటున్నావు గానీ, అట్లా ఉంటే చెడిపోతుంది గదా మరి అంటే, ఒక్క క్షణం ఆగి మళ్ళీ ఆలోచించుకుందాం జాగ్రత్త. అసలా మాట అంటే ఊరికినే ఉన్నదనుకోండి ఫ్రిడ్జ్‌లో పెడితే గూడా చెడిపోతుందండి. అందుకని చెడిపోతుందని ఇంక ఎందుకు పాడైపోతుందని తిన్నాను. అని ఒకవేళ మనం అంటూ ఉన్నామంటే ఆగి ఆలోచించుకుందాం. దీన్ని మాత్రము 2 రకాలుగా ఆలోచిద్దాము. ఒకటి, ఆటోమేటిక్‌గా ఊరికే వేస్ట్ అయిపోతుంది ఎందుకు? చెడిపోతుంది. అందుకని తింటున్నాను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఆరోగ్యం చెడిపోతుంది. నీ ఆరోగ్యం చెడిపోతుంది. మిగిలిపోయిన అన్నాన్ని నువ్వు ట్రాష్ క్యాన్‌లో పడేయి బుద్ది గాక కడుపులో పడేసుకున్నావనుకో, ఆ ట్రాష్ క్యాన్‌ని మించిన ట్రాష్ క్యాన్ టైప్‌లో తయారవుతుంది నీ కడుపు. నీ కడుపేమైనా ట్రాష్ క్యానా? ఎందుకు ట్రాష్‌లో పడేయడం వేస్ట్ అందుకని కడుపులో పడేసుకున్నానంటే ఇంక ట్రాష్ క్యాన్‌కి నీ కడుపుకి తేడా లేకుండా చూసుకుంటున్నావు నువ్వు దాన్ని. అప్పుడేమైతుంది కనీసం ట్రాష్ క్యాన్‌లో ఉంటే ట్రాష్ క్యాన్‌కేమి నష్టం లేదు. నీ కడుపులో ఉందంటే నీకు నష్టం. శరీరం చెడిపోతుంది. అది నీ శరీరం పరంగా చెప్పుకున్న విషయము. ఇప్పుడు ఆత్మ పరంగా చూద్దాము. అసలు దీని గురించి కొంచెం ఆలోచించుకోవాలి. కొన్నాళ్లుగా, కొన్ని నెలలుగా నా మనసులో రగులుతున్న విషయం కాబట్టి చెప్తాను. ఈ మాట విన్నప్పుడల్లా దుఃఖమొస్తుంది నాకు. మన ఇంట్లో ఏదైనా అన్నం ఉన్నదనుకోండి, అన్నమో, పళ్ళో ఏవో ఒక వస్తువులు ఏవైనా ఉన్నాయనుకోండి, తినుబండారాలు అవి చెడిపోతున్నాయని అంటాం మనము. చెడిపోతున్నాయి. చెడిపోతున్నాయి అంటాము. ఏమంటాము మనము? చెడిపోతున్నాయి అంటాము. ఎందుకు చెడ్డాయి అవి? ఎందుకు చెడిపోయాయి?
ఎందుకు అంటే, నేను తినడానికి పనికి రాకుండా పోయాయి కాబట్టి అవి చెడిపోయాయి అంటాము. చెడిపోవడం అంటే అసలు అర్థమేమి? ఏవో వేరే పురుగులు తింటున్నాయి గదా! ఏవో వేరే బాక్టీరియా తింటున్నాయి, పురుగులు తింటున్నాయి. మరి అవెక్కడి నుంచి తెచ్చుకొని తింటాయి? అన్నిటికి అన్నం ఇక్కడి నుంచే గదా! భూమి నుంచే రావాలి. ఏదో అక్కడ పెట్టుకున్న పళ్ళున్నాయనుకోండి, మనం తిన్నంత మనం తింటాము. మనం తినగా మిగిలినవి అక్కడ బయట ఉన్న వాటిని ఏవైనా వేరే పురుగులు తింటున్నాయనుకోండి, చెడిపోయాయి అంటాము. ఎందుకు చెడిపోయాయి? వేరే జీవులు తింటున్నాయి గదా! మంచిదే గదా! నువ్వు తింటే మాత్రం మంచి, మిగిలిన జీవులు తింటే కొంచా? ఏ బుద్ధితోటి ఆలోచిస్తున్నావో, అంత ఆత్మైకత్వం చూడమని ప్రతిరోజు చదువుకుంటావో, ఒకవేళ నువ్వు ఎప్పుడైనా మర్చిపోయినా సరే అన్నం చెడిపోయింది, పళ్ళు చెడిపోయాయి అని అన్నావంటే, ఆగి ఆలోచించుకో చెడిపోవడం అంటే నీ పర్స్పెక్టివ్ నుంచి చూస్తున్నావు. నువ్వు తింటే బాగానే ఉంది. నువ్వు తినకుండా ఒకవేళ అది నీ శరీరానికి పనికి రాకుండా ఉన్నది అంటే, చెడిపోయింది అని అన్నావనుకో, నీ శరీరంతో నువ్వు అభిమానం పెంచుకున్నావు. వేరే జంతువులు, వేరే జీవులు తింటూ ఉంటే, నువ్వు తినలేదు గాబట్టి, అవి తిన్నాయి గాబట్టి, అది చెడిపోయిన ఆహారంగా మాట్లాడతావా నువ్వు? ఎక్కడున్నావు? ఆత్మతత్వం గురించి ఆలోచించుకునే దాని గురించి మాట్లాడేందుకు అసలు అర్హత ఉంటుందా అట్లా ఆలోచిస్తే? అందుకని ఏమి చెయ్యి, అసలు నువ్వు ఎంత పడితే అంత, ఎక్కడ పడితే అక్కడ, అక్కడి నుంచి తెచ్చుకొని ఇంటి నిండా బెట్టుకొని, అవన్నీ నువ్వు తిన్నంత తిని, ఇంకా కొంచెం ఎక్కువ తిని, ట్రాష్ క్యాన్ లాగా కడుపు నిండా పడేసి, ఇంకా అయినా గూడా బయటుంటే చెడిపోయిందనుకుంటూ ఇన్ని రకాలుగా జారిపోకు. కొంత తెచ్చుకో. నీకెంత అవసరమో అంత తెచ్చుకో. ప్రకృతిలో నుంచి, ప్రపంచంలో నుంచి, ప్రకృతిలో నుంచి నీకెంత అవసరమో అంత మాత్రం తెచ్చుకో, వాడుకో, ఊరుకో. ఒకేళ కొంచెం ఎక్కువ తెచ్చుకోవాల్సొచ్చిందనుకోండి, మంచిది శుభం. నువ్వు తినగా అక్కడ పెట్టు. వేరే ఏవైనా జీవులు తింటుంటే చూసుకో. కావాలంటే ట్రాష్ క్యాన్‌లో పడేయి. ఎక్కడో దగ్గర మిగిలిన జంతువులకి, జీవాలకి కూడా మరి భోజనం ఇక్కడి నుంచే రావాలి. భూమే అన్నిటికి మొత్తం జీవరాశులకు ఫుడ్ సప్లై చేయాలి. ఇంక వాటికి వేరే ప్లేస్ నుంచి వచ్చేదేమీ లేదు. కాబట్టి జాగ్రత్త, 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 జాగ్రత్త. మితంగా తీసుకో, మితంగా పుచ్చుకో, శుద్ధంగా తిను, తప్పు చేయకుండా కూర్చో. విజనంబై నిర్బాధకంబైన స్థానంబున ఉండుట. మనుషులకు దూరంగా నిన్ను బాధ పెట్టకుండా ఉన్న స్థానాల్లో ఉండడానికి ప్రయత్నం చెయ్యి. ఎందుకు అంటే సాధకాలు, బాధకాలు అని 2 ఉంటాయి. సాధక, బాధకాలని పిలుస్తారు వాటిని. సాధకాలు అంటే మన సాధనకు సహాయకంగా ఉండేవి. ఏవైతే మన సాధనకు సహాయం చేస్తాయో అవన్నీ సాధకాలు. మనం చదువుకుంటూ ఉంటే మన పిల్లలు సపోర్ట్ చేశారు. మన భార్యో, భర్తో సపోర్ట్ చేశారు. మనకి ఇంటర్నెట్ కనెక్షన్ బాగుంది. కంప్యూటర్ బానే పనిచేస్తూ ఉన్నది. పుస్తకాలన్నీ దొరుకుతూ ఉన్నాయి. ఆరోగ్యం బానే ఉంది. టైముంది. బుద్ధి పని చేస్తుంది. చదువుకోవాలన్న మనసుంది. ఇవన్నీ సాధకాలు. టూల్స్, హెల్పర్స్, సపోర్ట్ సిస్టమ్ అని అర్థం. అయితే బాధకాలు గూడా ఉంటాయి. మన సాధనని చెడగొట్టేవి గూడా ఉంటాయి. ఇంట్లో వాళ్ళు, నీకెందుకు? ఎప్పుడు కూర్చొని చదువుకుంటావు? మిగిలినవన్నీ పట్టించుకోవు. నువ్వు ఊరుకో. ఎంతసేపు జేస్తావు? నీ సంగతే నువ్వు జూస్తావు. ఇంట్లో విషయాలు నీకవసరం లేదా? అని ఎవరైతే మన సాధనను చెడగొడతారో వాళ్ళందరూ బాధకులు మనకు. మనము సాధకులమై ఉండగా మనల్ని ఆ సాధన నుంచి మళ్ళించడానికి లేదా మన సాధనకి అడ్డం కలిగించడానికి ప్రయత్నం చేసే వాళ్ళందరూ బాధకులు. ఈ మనుషుల్ని పక్కన పెట్టి అక్కర లేకుండా ఫోను చేయడము. ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి రావడము. నేను మీ ఇంటికొస్తా అనడము. నువ్వు మా ఇంటికి రా అనడము. లేతే ఊరికే ఏదో ఒకటి అనడము. మనసు బాధ పెట్టడము. ఇట్లాంటివన్నీ ఎవరెవరు చేస్తారో వాళ్ళందరూ బాధకులు. ఇట్లాంటి బాధకులు మన చుట్టూ ఉంటారు. వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఆ బాధకుల్ని ఏమి జేయలేము. ఈ బాధకుల్ని మనం 3 రకాలుగా మెయింటైన్ జేయొచ్చు. కొంతమంది బాధకుల్ని అసలు కంప్లీట్‌గా కట్ జేయొచ్చు. నో ప్రాబ్లమ్. కొంతమంది బాధకుల్ని దూరం నుంచి మెయింటైన్ చేయవలసొస్తుంది. ఎప్పుడో ఒక్కసారి ఇంక తప్పనిసరి అనుకుంటే ఎప్పుడో ఒకసారి మాట్లాడడం. మీ ఇంటికొస్తానంటే అబ్బబ్బే! మాకు బిజీగుందండి. ఇప్పుడు కుదరదండి తర్వాత చూద్దాం అని చెప్పడం అట్లా. వాళ్ళ ఇంటికి పిలిస్తే ఇంక అత్యవసరం తప్పనిసరి అయితే మాత్రమే ఇంక ఏదో ఒక తప్పదు కాబట్టి వెళ్ళడం అట్లా చేయడం.
ఇంకా అది కూడా గాకపోతే ఇంక కొంతమంది ఇంట్లోనే ఉంటారు. వాళ్ళనసలు ఈ రకంగా దూరంగా మెయింటైన్ చేయడం కుదరదు. అట్లాంటప్పుడు ఏం చేస్తాము? వాళ్ళు బాధకులైతే మనకి జనరల్‌గా డైలీ మెయింటెనెన్స్‌కి ప్లాన్‌లన్నీ జేసుకోవాలి. జనరల్‌గా డైలీ మెయింటెనెన్స్ ఎట్లా జేస్తాము? ఈ బాధకుల మధ్యలో ఉంటూనే మన సాధనని ఎట్లా కంటిన్యూ చేసుకుంటాము అనుకొని చూసుకోవాలి. కాబట్టి బాధకులు 3 లెవెల్స్‌లో ఉంటారు. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. దూర బంధువులు, చుట్టాలు, తెలిసిన వాళ్ళు, వాళ్ళు వీళ్ళు అట్లాంటి వాళ్ళని చాలా ఈజీ కట్ చేయడం. కొంతమందిని కట్ జేయడం కష్టమైతే కొంచెం దూరం నుంచి మెయింటెనెన్స్. లేకపోతే ఇంక డైలీ మెయింటెనెన్స్. ఏదో ఒకటి. కానీ మన సాధన చెడిపోకుండా ప్రయత్నం చేసుకోవాలి. ఇది మనుషుల గురించి. కాక నెక్స్ట్ స్టెప్ ఇంటర్నెట్ పనిచేయదు. కరెంట్ పనిచేయదు. పుస్తకాలుండవు. పెన్నులు, నోట్‌బుక్స్ లేవు. తెచ్చుకునే ఉద్దేశం లేదు. ఇవన్నీ స్వాధ్యాయానికి అడ్డంకులు. లేదా పెద్ద గొడవలు, గోలగా మాట్లాడుతూ ఉన్న ప్రదేశాల్లో ఉండడము. లేదా ప్రారబ్ధమే బాధకమైంది మనకు. ఏదో మన ప్రారబ్ధమే మనకు బాధకమనుకోండి. ఎప్పుడు జూసినా తిండికి ఇబ్బందులుంటాయి. ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటూ ఉంటారు. మానసికమైన ఆధులు, శారీరకమైన వ్యాధులు వీటితో సహా ఆర్థిక ఇబ్బందులు అన్ని రకరకాలుగున్నాయనుకోండి. అవన్నీ బాధకాలు. ఇప్పుడు నిర్బాధకమైన, విజ్జనమైన స్థానాన్ని చూసుకొని ఉండాలంటే, సన్యాసులకి అవకాశం ఉంటుంది. కొంతవరకు వానప్రస్థులకు అవకాశం ఉంటుంది. గృహస్థాశ్రమంలో ఉండి సాధన చేసుకుంటున్న వాళ్ళకి ఈ బాధకాలు చాలా ఎక్కువగుంటాయి. విజనం ఎక్కడ? ఎక్కడ పడితే అక్కడ విశేషమైన జనమే ఉంటుంది. జనము లేకుండా ఉన్న ప్రదేశం ఉండదు. విశేషంగా ఎక్కువగా జనాలుండే ప్రదేశాల్లోనే ఉంటాం మరి. ఈ బాధకాలు ఎక్కువుంటాయి. ఇంకా బాధకాలంటే ఇంకా అవి ఇవి అన్నిటితో పాటు దోమలతో సహా. ఇంట్లో జనులు విశేషంగా ఉన్నారు, బాధిస్తున్నారు చదువుకోవడానికి, బయట కూర్చొని చదువుకుందాం అంటే బయట దోమలు కుట్టాయనుకోండి. ఇంక ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ సాధకుడు ఇవన్నీ ఆలోచించుకుని ఏ స్థానంలో ఎక్కడ మనకి కొంచెం శాంతి ఉంటుంది అని చూసుకుని వాడు సాధన కోసం ప్రయత్నం మీద అటువంటి స్థితిని కల్పించుకోవాలి. ఆటోమేటిక్‌గా వచ్చేవి గావు. అట్లా వస్తే మంచిది. ఎవరికైనా ఆటోమేటిక్‌గా ఇంట్లో వాళ్ళందరూ మాట వింటారు, విసిగించరు, చదువుకు అడ్డం రారు. మనకు ఆర్థికంగా డబ్బులకి ఇబ్బందులు లేవు, ఆరోగ్య సమస్యలు లేవు. ఊరికే ఇంటికొచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, విసిగించేవాళ్ళు ఎవరు లేరు. ఫోన్‌లవి చేసేవాళ్ళు లేరు. మనకేమి మన మనసు అక్కడికెళ్దాం, ఇక్కడ తిందాం అని అనదు పాపం. మనసు గూడా చెప్పినట్టు మాట వింటుంది. అన్నీ బానే ఉన్నాయండి. చాలా మంచిది, చాలా మంచిది, చాలా మంచిది. వాళ్ళకి నమస్కారం. కానీ అందరికి అట్లా ఉంటుందని ఉండదు. బాధకాలుంటాయి. మరేం చేస్తాము? పైగా ఈ సాధక బాధకాలని చెప్పుకుంటూనే ఎందుకైనా మంచిది మన వాళ్ళు ఇంకో మాట గూడా చెప్తారు. ఎవరి ప్రారబ్ధానికి ఎవరు బాధ్యులు అని గూడా చెప్తారు. ఎవరి ప్రారబ్ధానికి ఎవరు బాధ్యులు అంటే ఏమి, నా ప్రారబ్ధం వల్ల బాధింపబడేది నేనే అనర్థం. నా ప్రారబ్ధం వల్ల నా ప్రారబ్ధానికి బాధ్యం నేనే. అంటే బాధపడేవాడిని అనర్థం. కాబట్టి నా ప్రారబ్ధమే పెద్ద బాధకం నాకు. నా ప్రారబ్ధం పెట్టే బాధలకి నేను బాధ్యుణ్ణి. అంటే బాధపడుతూ ఉన్నవాడిని. ఇప్పుడు మనుషులనో, ఏదో ఇంటర్నెట్ కనెక్షనో, ఏదో కరెంట్ కటింగ్స్‌నో, పవర్ కట్సో, ఇట్లాంటివో దోమలో, ఇట్లాంటి వాటిని ఏదో రకంగా మెయింటైన్ చేయొచ్చు. కనీసము, కొంచెము, నయము. ఇంట్లో వాళ్ళనో, బయట వాళ్ళనో కొంచెం దూరం నుంచో, దగ్గర నుంచో మెయింటైన్ చేయొచ్చు. దోమలుంటే ఇంకో రకంగా ఏదో మందులు పెట్టుకోవడం, దుప్పట్లు కప్పుకోనో మెయింటైన్ చేయొచ్చు. లేతే కరెంట్ లేకపోతే పోనీ హార్డ్ కాపీ ప్రింటౌట్స్ తీసుకొని తర్వాతైనా చదువుకోవచ్చు. మనసు ఒకవేళ మాట వినకపోతే దానికి నచ్చజెప్పొచ్చు. ఏదైనా జేయొచ్చు గానీ, అన్నింటిని మించిన పెద్ద బాధకము మనకేమి మన సాధనకు అడ్డం పడేది ప్రారబ్ధము. మన ప్రారబ్ధానికి మనమే బాధ్యులము. మనమే బాధపడుతుంటాం. కాబట్టి దానికేమి చెయ్యాలి మనము అని కూడా మనమే ఆలోచించుకోవాలి. పక్కన వాడొచ్చి ఎట్లా ఆలోచిస్తాడు? మన ప్రారబ్ధానికి మనం బాధపడుతుంటే పక్కన వాడొచ్చి ఏం చెప్తాడు? వాడికి పోయి చెప్పారనుకోండి. మీ ప్రారబ్ధం వల్ల కలుగుతున్న మీ బాధలన్నీ పక్కన వాడికి చెప్తే వాడు ప్రాబబ్లీ వాడి సొంత ప్రారబ్ధాలతోటి వాడు గూడా బాధ్యుడు. బాధపడుతుంటాడు. వాడు గూడా వాడి కొన్ని కష్టాలు మీకు జెప్తాడు. ఏం ఉపయోగము? రోలు బోయి మద్దెలకి జెప్పినట్టు. కాబట్టి ఇంకా
మిగిలిన కళ్ళకు గనిపించే బాధకాలన్నిటిని ఎట్లోకట్ల మనము సాధించినా గూడా, ప్రారబ్ధమన్న బాధకానికి మనము బాధ్యులమై ఉన్నాము. దానికేమి జేస్తాము అంటే ఏమీ లేదు. మనము ప్రారబ్ధానికి బాధ్యులం గాదు. ఎవరి ప్రారబ్ధానికి వాడు బాధ్యుడని చెప్పుకుంటూ తిరగడం గాదు. నా శరీరము దానికున్నది ప్రారబ్ధము. ఆ ప్రారబ్ధం వల్ల బాధింపబడుతున్నది నా శరీరము. దానికుంటాయి కర్మలు అది జేసుకుంటుంది. నేను బాధ్యుడిని గాదు. నేను నా ప్రారబ్ధానికి నేను బాధ్యుడిని గాదు. నేను నా సాధన వల్ల నాకు సాధ్యుడిని. నేను నా సాధన వల్ల నాకు సాధ్యుడిని. నా బాధల వల్ల బాధ్యుడిని గాదు నేను. అన్న విషయం అర్థం జేసుకొని, సాధకాలేమి, బాధకాలేంటి, సాధ్యాలేవి, బాధ్యాలేవి అని ఎవరికి వాళ్ళు అర్థం చేసుకొని, వాటిని వేరు చేసుకొని, బాధకాల నుంచి, బాధ్యతలు, బాధ్యాల నుంచి సాధకాలు, సాధ్యాలు, సాధనల వైపుకి వెళ్ళవలసి ఉంటుంది అని ఈ విజనంబై నిర్బాధకంబైన స్థానంబున ఉండుటయు అన్నది చాలా లోతైన విషయము. చాలా లెవెల్స్‌లో సాధకుడైన వాడు నెమ్మదిగా వాడి చుట్టూ ఉన్న బాధకాల్ని ఒక లిస్ట్, సాధకాల్ని ఒక లిస్ట్ రాసుకుని, ఏవేవి వాడికి బాధకాలై ఉన్నాయో, వాడిని బాధ పెడుతున్నాయో, వాడి సాధనను చెడగొడుతున్నాయో, వాటన్నిటిని ఐడెంటిఫై చేసుకొని ఇందాక మనం చెప్పుకున్నట్టు దోమల దగ్గర నుంచి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మనుషులు, టెలిఫోన్ కాల్స్, మాట వినని మనసు దగ్గర నుంచి అన్నీ ఒక లిస్ట్ రాసుకొని ఏవుంటే అవి. అందరికి ఒకటే ఎట్లా ఉంటాయి, ఎవరికి వాళ్ళకు కొన్నుంటాయి. అట్లానే సాధకాలు గూడా ఉంటాయి. నాకు సపోర్ట్ సిస్టమ్ ఏమున్నాయి చూసుకొని, వాటిని కూడా రాసుకొని, సాధకాలను పెంచుకుంటూ, బాధకాలను తగ్గించుకుంటూ, ఒకవేళ మనం వెళ్ళామంటే, సాధ్యానికి దగ్గరవుతూ ఉంటాము. బాధ్యానికి దూరమవుతుంటాం. అది విషయం. ఇప్పుడు ఇదంతా చేస్తున్న సమయంలో ఎట్లా జెయ్యాలి? మళ్ళీ ఒకసారి జూద్దాము. సాధకాలకి దగ్గరవుతూ, సాధ్యానికి దగ్గరవుతూ, బాధకాలకి, బాధ్యతకు, బాధ్యానికి దూరమవుతూ ఉండాలి అంటే, బలవంతంగా, భయంకరంగా, బీభత్సంగా జేయడం గాదు. హింసారాహిత్యంతో చెయ్యాలి. క్వైట్‌గా చెయ్యాలి. అహింసను పాటిస్తూ చెయ్యాలి. ఇంట్లో వాళ్ళు విసిగిస్తున్నారనుకోండి, పెద్ద గొడవలు బెట్టుకుని, కొట్లాటలు బెట్టుకుని, మన మనసుని మనం హింసించుకుని, పక్కన వాళ్ళని హింసించి, నేను చదువుకుంటుంటే నువ్వు చదువుకోవద్దంటావు గదా! నేను అన్నం గూడా తినను అట్టా జేసి, శరీరాన్ని, మనసుని బాధపెట్టుకుని, వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇవన్నీ జేయద్దు. హింస లేకుండా అహింసతోటి దాన్ని ఎట్లా సాధించాలి అని ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. మనల్ని మనం ఇబ్బంది పెట్టుకోవద్దు. మనకు మనము బాధ్యులం గావద్దు. మనల్ని మనం అన్యాయంగా బాధ పెట్టుకోకూడదు. పక్కన వాళ్ళని బాధ పెట్టకూడదు. నొప్పింపక, తానొవ్వక, తప్పించుకుని తిరుగుతూ ఏ విధంగా మనము సాధన చేసుకుంటూ ఉండాలి అని మళ్ళీ ఎవరికి వాళ్ళు కూర్చొని జాగ్రత్తగా ఆలోచించుకొని ప్లానింగ్ చేసుకోవాలి. ఊరికే వచ్చేది గాదిది. ఆటోమేటిక్‌గా వచ్చేది గాదు. వన్ సైజ్ ఫిట్స్ ఆల్ ఉండదు. ఇది జనరల్‌గా గైడ్‌లైన్స్. ఇవి జనరల్ గైడ్‌లైన్స్. ఇట్లా చెయ్యి, ఇట్లా వద్దని ఎట్లా చెప్తాము? మనకు తెలిసిన వాళ్ళైతే మనతో పాటు సాధకులున్నారనుకోండి. రోజు కలిసి మనం సాధన చేసుకుంటున్నామనుకోండి. వాడికి ఏవి బాధకాలో వాడికి కనిపిస్తున్నాయనుకోండి. లేదా వాడికి ఏవి బాధకాలో మనకు తెలుస్తున్నాయనుకోండి. ఒరేయ్! నిన్నిది బాధ పెడుతుందిరా ఇందులోంచి బయటపడని వాడికి చెప్పొచ్చు మనం. నేనిట్లా చేసుకుంటున్నాను. నాకివి బాధకాలున్నాయి. వీటిలోంచి నేనిట్లా తప్పించుకుంటూ తిరుగుతున్నాను అని నేను చెప్పొచ్చు. అట్లా మనం ఒకళ్ళకొకళ్ళం చెప్పుకొని ట్రై చేసుకోవచ్చు. ఏది చేసినా సరే హింసాపూర్వకంగా చేస్తే మాత్రం అది పని చేయదు. ఊరికే మనసు జారిపోతుంది. అది మళ్ళీ బాధకమవుతుంది. అనవసరంగా మనం బాధ్యులమవుతాం వేస్ట్‌గా. కాబట్టి హింస లేకుండా అహింసాపూర్వకంగా ఎట్లా దీన్ని సాధించాలి అని కూర్చోవాలి. మనం ఆలోచించుకోవాలి. మనం నమ్మిన వాళ్ళతో మాట్లాడుకోవాలి. ఎవరైతే మనతో సాధకులుంటారో, మనకు సపోర్ట్ సిస్టమ్ ఉన్నారో, వాళ్ళతో మాట్లాడుకొని, డిస్కస్ చేసుకొని, ప్లానింగ్ చేసుకొని ట్రై చేసుకోవచ్చు. వాళ్ళని విసిగించకుండా మళ్ళీ. మిగిలిన సాధకుల్ని గూడా విసిగించకుండా జాగ్రత్తగా ప్రయత్నం చేసుకోవచ్చు. నెక్స్ట్ సత్యం. మాట మార్చగూడదు. ఒకే మాట మీదుండాలి. ఇంక దీన్ని ఎంత దూరమైనా సరే వెళ్లి ప్రయత్నం జేసుకోవాలి. ఎంత కష్టమైనా సరే సాధించాలి. ఏమైనా సరే దీన్ని మాత్రం తప్పడానికి అసలు వీల్లేదు. మనకసలు మన సాధనలో పెద్ద బాధకమేమి అంటే,
ఏదైనా అనడం మర్చిపోవడం, చేయకుండా ఉండడం అట్లాంటివి చేశామనుకోండి, సత్యం వద, ధర్మం చెర 2 కాంబినేషన్‌లో నడుస్తుండాలి. నేనొక మాట అన్నాను అంటే అది చెయ్యాలి. ఒక మాట అన్నాను అంటే అది చెయ్యాలి. ఒక మాట అన్నాను అంటే అది సత్యం వద అయిపోతుంది. ఆ అన్నది చేశాను అంటే ధర్మం చర ఆచరించడం అయిపోతుంది. ఒకటేసారి రెండవుతాయి. నేనేది అన్నానో అదే చేశాననుకోండి సత్యం వద, ధర్మం చర అయిపోతాయి. ఒకవేళ నేనేదైనా అన్నది చెయ్యలేదనుకోండి. అన్నాను కానీ చేయలేదనుకోండి. అప్పుడేమైతుంది? అన్నదైతే అన్నాను. కానీ అది ధర్మంగా ఆచరించలేదనుకోండి. అప్పుడేమైతుంది? ధర్మంగా ఆచరించకపోయేసరికి అది అధర్మమైతుంది. అది అధర్మమయ్యేసరికి నేను అన్న మాట ఆటోమేటిక్‌గా అసత్యమైతుంది. నేను అన్న మాట ధర్మంగా ఆచరించకపోతే అది అధర్మం, ఇదేమో అసత్యం అయి కూర్చుంటాయి. లేదా నేను ఒకటి దాని గురించి వేరుగా చెప్పాననుకోండి. అప్పుడు మళ్ళీ అది అధర్మం, ఇది అసత్యం అయితాయి. ఇప్పుడు ఈ అధర్మం, అసత్యం అన్నవి ఈ కాంబోలో నుంచి ఎప్పుడు అది కాంబినేషన్‌లో వెళ్తుంటాయి అవి. 2 కాంబినేషన్. ఒకటి చెడిందంటే 2 చెడిపోతాయి. ఒకటి చెడితే 2 చెడిపోతాయి. ఒకటి చెడితే 2 ఒకటేసారి చెడిపోతాయి. వాటితో పాటు మనస్సు చెడిపోతుంది, జారిపోతుంది. కాబట్టి త్రికరణాలు అశుద్ధిగా ఉంటాయి. ఇక్కడ శుద్ధత ఇంకా చెడిపోతుంది. పెద్ద బాధకం ఇది. ఇంక దీన్ని మించిన బాధకం ఇంకొకటి లేదు. కాబట్టి ఏమైనా సరే, ఏదైనా అన్నామంటే మాత్రం చేసి తీరాలి. ఎంత చిన్న విషయమైనా సరే అన్నామంటే చెయ్యాలి. అన్నామంటే చెయ్యాలి. ఏదైనా అన్నాము అంటే ఆ పని జెయ్యాలి. అట్ట జేసామనుకోండి, అప్పుడేమైతుందంటే సత్యం వద ధర్మం చెర అవుతుందది. సత్యం, ఇది ధర్మం అయితాయి. సత్యం, ధర్మం 2 ఆచరించినట్టవుతుంది. ఈలోగా ఎందుకు అంటే అన్నామంటే గ్యారంటీగా చేయవలసి వస్తుంది అని మనకు తెలుసు కాబట్టి, అనే ముందే ఎందుకైనా మంచిదని చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని నేను చేయగలనా లేదా? అన్నది అన్నట్టు నేను ఆచరించగలనా లేదా? మళ్ళీ అంటేనండి, మరేనండి అప్పుడేం జరిగిందంటేనండి, నేనదే అనుకున్నానండి, చేద్దామనే అనుకున్నాను అని మళ్ళీ ఇన్ని ఎక్సెప్షన్స్ చెప్పకుండా, అన్నాను అంటే చేస్తాను. కాబట్టి అందుకోసము అనేకన్నా ముందే జాగ్రత్తగా ఆలోచించుకుందాము. అనేకన్నా ముందే చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని, అప్పుడు మనం ఒకవేళ అన్నామనుకో చేస్తాము కదా! అప్పుడు అదే అనుకుంటాము, అదే అంటాము, అదే చేస్తాము. దాంతో త్రికరణ శుద్ధి. ఆహా! ఎంత బాగుంటుందని అట్లా ఆలోచించుకొని ట్రై చేయాలి. దీనికి రామచంద్రమూర్తిని పెట్టుకోవాలి మనం. రామచంద్రమూర్తిని ఫాలో అవ్వడం అంటే ఏమంటే, ఆయన ఒకసారి బాణం ఎక్కువ పెట్టాడంటే గ్యారంటీగా వదులుతాడు. ఎందుకు అంటే ఎక్కువ పెట్టే కన్నా ముందే బాగా ఆలోచించుకొని ఎక్కువ పెడతాడు కాబట్టి వదులుతాడు. అట్లనే ఆయన ఒక మాట అన్నాడంటే బాగా ఆలోచించుకుంటాడు. ఆ మాట అంటాడు. కానీ చేస్తాడు. ఆయన ఆలోచించుకోకుండా గబగబా ఏదో అనడము, తర్వాత అంటే నేను అనుకున్నాను గానీ ఇది కుదరలేదండి అని అట్లా చెప్పడం అన్నది చేయడు. అందుకని ఇప్పుడు ఆయనేమయ్యాడు? ధర్మమూర్తి అయ్యాడు. ఎందుకు అంటే సత్యంగా ఆయన ఒక మాట చెప్పాడంటే ధర్మంగా చేస్తాడు కాబట్టి ఆయన ధర్మమూర్తి అయ్యాడు. ఆయన ధర్మమూర్తి అయ్యాడంటే ధర్మము దేనికి ఆధారము? సత్యానికి. కాబట్టి ఆయన సత్యమూర్తి అయ్యాడు. ఈ రకంగా మనం ముందే జాగ్రత్తగా ఆలోచించుకొని ఒక మాట అని దాన్ని చేసుకుంటూ వెళ్ళామనుకోండి సత్యం, ధర్మం 2 ఒకటేసారి మనతో పాటొస్తాయి. లేకపోతే అవి మనకు బాధకాలైతాయి. దాని తర్వాత అస్థేయము. స్థేయం అంటే దొంగతనం చేయడం. దొంగతనం చెయ్యరాదు. మళ్ళీ జాగ్రత్తగా ఆలోచించుకుందాం. ఇవన్నీ చాలా ముఖ్యమైన విషయాలు. దొంగతనం చేయరాదు అంటే పక్కింటాళ్ళింటికెళ్ళి వాళ్ళింట్లో ఏదో ఉంటే సామాను తీసుకొనొచ్చాం వాళ్ళు చూడకుండా, లేదా ఏదో బ్యాంకంతా దోచాము, లేతే ఇంకేంటో చేశాము. ఇవన్నీ గాదు. అసలు దొంగతనం అంటే ఏమి అని భగవంతుడు భగవద్గీతలో అక్కడ మన కృష్ణార్జున సంవాదంలో ఏం చెప్పారు? నువ్వు తింటున్న అన్నం ఎక్కడి నుంచొచ్చిందని ఆలోచించుకోకుండా నువ్వు తిన్నావంటే, ఇప్పుడు నువ్వు ఏదో కోరుకున్నావు. నీకు దేవతలిచ్చారు. ఆ దేవతకి కృతజ్ఞతాపూర్వకంగా నువ్వు నమస్కారం చేసి నువ్వు పుచ్చుకున్నావనుకో దొంగవి గాదు. లేకపోతే నువ్వు అట్లాంటి వాడు స్థేనయేవ సహ అన్నారాయన. దొంగవాడు అని అన్నారాయన. కాబట్టి కృతజ్ఞత లేకపోవడమే దొంగతనం. ఇక్కడ నేను చదువు చెప్తున్నాననుకోండి, నా దగ్గర అట్లాంటి వాళ్ళెవరు లేరు. ఉండేందుకు అవకాశం లేదు. అటువంటి వాళ్ళొచ్చి ఇక్కడ కూర్చొని చదువుకోవడం గూడా కుదరదు. కానీ టెక్నికల్ జనరల్‌గా ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. నేను చెప్తున్న చదువుని విని వెళ్తారు. కృతజ్ఞత చూపించరనుకోండి.
నువ్వు చెప్పావు నాకిది అర్థమైంది. థాంక్ యూ అని అసలు వాళ్ళకి మనసులో గూడా లేదు కృతజ్ఞత. వాళ్ళు నాతోటి అనను గూడా అనరనుకోండి. అప్పుడు దాని పేరు దొంగతనం. కృతజ్ఞత లేకపోవడం పేరు దొంగతనము. జరిగిన విషయం గురించే అక్నాలెడ్జ్ చేయకపోతే అది దొంగతనం చేయడం. ఇంకొకటి మళ్ళీ ఇందాక అన్నం తినడం గురించి మనం మాట్లాడుకున్నాం గదా! నేను తింటే మాత్రం అంతా మంచే. నేను తినటానికి అంటే నా శరీరానికి పనికి రాకుండా అక్కడ వేరే జీవాలేమైనా తిన్నాయంటే అది చెడిపోయిందని చెప్తుంటాను. ఆ రకంగా చేస్తే ఎంత పాపం మూట గట్టుకుంటానో, ఎంత ఆత్మకి దూరమై నేను అనాత్మతో కూడి ఉంటానో, అజ్ఞానంతో, అవిద్యతో ఉంటానో, దాంతో పాటు కలుపుకొని దీని దొంగతనాన్ని చూద్దాము. నేనెంత తినాలి ఆ రోజుకి? ఆ రోజుకి నాకెంత గావాలి? అంతవరకు నేను ప్రకృతిలో నుంచి తెచ్చుకోవాలి. నాకు ప్రాబబ్లీ రోజుకొక పండు తింటాననుకోండి. ఆ ఒక్క పండుని 2, 3 రోజులు పళ్ళు చాలా పళ్ళు కాకుండా, మళ్ళీ మాటి మాటికి షాప్‌కెళ్ళడం కష్టం అనుకుంటే 2, 3 రోజులకి పనికొచ్చేంత తెచ్చి అక్కడ పెట్టుకుంటాను. అంతవరకు తింటాను, ఊరుకుంటాను. ప్రతిరోజు ఇండియాలో ఉంటే కొంచెం ఈ సౌకర్యం ఉంటుంది. ప్రతిరోజు వెళ్లి తెచ్చుకోవచ్చు. కాబట్టి ఆ రోజుకి ఎంత కావాలో అంతవరకే, అంత మాత్రమే తెచ్చుకోవడము. ప్రకృతిలో నుంచి అన్నమైనా సరే, డబ్బులైనా సరే, ఇళ్ళైనా, వాకిళ్ళైనా, వస్తువులైనా ఏవైనా సరే ఎంత నేను వాడుకుంటానో, ఎంత నా శరీరానికి, నా జీవితానికి అవసరమో అంత మాత్రం ప్రకృతిలో నుంచి తీసుకొని, మిగిలిందంతా దానికే వదిలిపెట్టి నమస్కారం చేసి ఊరుకున్నాననుకోండి, దాని పేరు అస్థేయము. ఒకవేళ నేను ఎంత పడితే అంత ప్రకృతి నుంచి తెచ్చుకొని నా ఇంట్లో పెట్టుకున్నాననుకోండి, బంగారం ఉందనుకోండి, కుప్పలు తెప్పలుగా బంగారం అంతా తెచ్చుకొని బీరువాల నిండా పెట్టుకున్నాననుకోండి, దాని పేరు దొంగతనం. అంటే దొంగతనం ఎందుకు? నేను సొంతంగా కష్టపడి డబ్బులు సంపాదించుకొని నేనే కొనుక్కొని తెచ్చుకున్నా అంటే నీకవసరమా? నీకెంత అవసరము? ఎంత బంగారం దిగేసుకొని తిరుగుతావు నువ్వు ప్రతిరోజు? ఎన్ని బట్టలు తగిలించుకొని తిరుగుతావు? ఎంత అన్నం తిని తిరుగుతూ ఉంటావు? ఎంత వాడుతున్నావు? నీ దగ్గర ఎంత ఉన్నది ఒకసారి చూసుకో. అవసరమా? నీ ఒక్కడి కోసమే ఉన్నదా మొత్తము? ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులు బంగారాలు, రాళ్ళు, రప్పలు, వజ్రాలు, అన్నాలు, వస్త్రాలు ఏవైనా సరే ప్రతిది నీ ఒక్కడి కోసము, నీలాంటి వాళ్ళ కోసమే ఉంది. అన్నిటి కోసం కాదు. నీకెందుకు సంబంధం లేని విషయాలు? నీకెంత కావాలో అంత వాడుకో. ఎక్కువగా ప్రకృతిలో నుంచి, ప్రపంచంలో నుంచి పుచ్చుకున్నావంటే మాత్రం దొంగవి నువ్వు. ఇంక దానికి అసలు తిరుగులేని విషయము. దొంగతనం అంటే ఏంటో ముందు అర్థం జేసుకోవాలి. అందుకనే ఏమర్థం జేసుకోవాలి? తనకెంత అర్థంబు ఉపయోగించునో అంత అర్థంబే స్వీకరించుట. ఎంత అవసరమో అంత మాత్రమే పుచ్చుకోవాలి ప్రకృతిలో నుంచి. అక్కర్లేకుండా ఎక్కువ తెచ్చుకొని పక్కన వాడికి దొరకకుండా లేతే పక్కన వాడికి ఉంటే వాడు గూడా అట్టాంటోడైతే సరిపోయింది. నాకు ఏ పక్క ఇంక అనవసరము. పక్కన వాళ్ళకున్నదా లేదా నాతో పాటు వాడికి గూడా ఉండాలి గాదు. నీతో పాటు వాడికుండాలి, వీడికుండాలి, పక్కోడికుండాలి గాదు. నీకవసరమా అది? అంత అవసరమా నీకు? నీకెంత అవసరమో అంత మాత్రం తీసుకో. దూరంగా ఉండు. దూరంగా ఉండు. నీకక్కర్లేనంత ఎక్కువ తీసుకొని అన్నిటి మీద ఎక్కి కూర్చోవాల్సిన అవసరం లేదు. ఎంత కావాలో అంతవరకు స్వీకరించి ఎక్కువ తీసుకున్నావంటే దొంగవవుతావు. నీ సొంత డబ్బులు నువ్వు సంపాదించుకొని తెచ్చుకున్నావంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి ఆలోచిద్దాము. అది కూడా దొంగతనం. ఎంత దొంగతనమో, ఎంత దొంగతనం, ఎంత దొంగతనమో. ఇప్పుడు అన్ని బట్టలు కొనుక్కుంటావు, అంత అన్నాలన్నీ కొనుక్కొచ్చుకుంటావు, అన్ని బంగారాలన్నీ తెచ్చుకుంటావు, అన్ని ఇళ్ళన్నీ కొనుక్కుంటావు. ఎక్కడి నుంచొచ్చాయి నీకు అవన్నీ దొంగవు నువ్వు అంటే, నేనేం దొంగను గాదండి. కష్టపడి పనులన్నీ చేసుకొని, డబ్బులు సంపాదించుకొని నేనే కొనుక్కున్నాను అంటే, నువ్వు ఆ కర్మలన్నీ చేయడానికి నీకు కావాల్సిన జ్ఞానం ఎక్కడి నుంచొచ్చింది? ఆ పని చేయడానికి నీకు ఆ శక్తి ఎక్కడి నుంచొచ్చింది? పని చేయడానికి నీకు అవకాశాలు ఎక్కడి నుంచొచ్చాయి? చేస్తే నీకు ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచొచ్చాయి? ఆ డబ్బులు నీ దగ్గర ఉన్నంత మాత్రాన అక్కడ బంగారమో, గింగారమో, టుంగారమో ఉండాలి గదా! అవన్నీ ఎక్కడి నుంచొచ్చాయి? వాటి గురించిన ఆలోచన ఉన్నదా? నేను చేశాను, నేను తెచ్చుకున్నానని అనుకుంటూ తిరిగావంటే దొంగవే. దొంగవి నువ్వు. ఎక్కడి నుంచొస్తుందో ఆ శక్తి సామర్థ్యం, ఆ తెలివితేటలు, ఆ అవకాశము, ఆ వస్తువులు, సామాగ్రి మొత్తం అంతా ఎక్కడి నుంచొచ్చాయన్న ఆలోచన లేకుండా ఉన్న ఒకవేళ ఆ ఆలోచన కలిగిందంటే, ఇవన్నీ ఎక్కడి నుంచొస్తున్నాయన్న ఆలోచన కలిగిందంటే మాత్రం అసలు వేటిని ముట్టుకోమింక. వేటిని అక్కర్లేకుండా ఎక్కువ ముట్టుకోమే. నాదే అయితే నేనెందుకు ఎక్కువ వాడుకుంటాను? అంతా నేనే, అంతా నాదే అయి ఉన్నప్పుడు, అంతా నేనే అయినప్పుడు నేనెందుకు ఎక్కువ వాడుకుంటాను? అప్పుడు ఎంతో అంతే. అప్పుడు నన్ను నేనెక్కడ దొంగతనం చేసుకుంటాను? అక్కర్లేకుండా ఎక్కువ ఎందుకు తింటాను? నన్ను నేనెందుకు బాధ పెట్టుకుంటాను?
అది తెలియకనే గదా! ఆ అజ్ఞానంతో ఉండడం వల్లే దొంగతనాలన్నీ చేసుకుంటూ చేస్తున్నానని గూడా తెలియకుండా ఉంటాను. దొంగతనాలన్నీ చేసుకుంటూ చేస్తున్నానని తెలియకుండా ఉంటాను. పక్కన జీవులను తిననీయకుండా అవి తింటే చెడిపోయాయని తిడుతూ వాటిని అంత అపకారం చేస్తున్నాను, అంత అపచారం చేస్తున్నానని కూడా తెలియకుండా ఉంటాను. అపచారం చేస్తున్నానని తెలియకుండా ఉంటాను. అబద్ధమాడుతున్నానని తెలియకుండా ఎందుకంటే నేనే చేస్తున్నానండి. నా డబ్బులండి. నేను సంపాదించుకున్నానండి అని చెప్తాను. అబద్ధం ఆడుకుంటూ అబద్ధమాడుతున్నానని తెలియకుండా ఉంటాను. దొంగతనం చేసుకుంటూ చేస్తున్నానని తెలియకుండా ఉంటాను. అంత అజ్ఞానం, అంత అజ్ఞానం. ఎంత అజ్ఞానం అంటే ఇంకా అంతా ఇంతా గాకుండా ఉంటాను. వీటన్నిటి గురించిన ఎరుక కలిగి ఉండడం అత్యవసరము. వీటన్నిటిని గురించిన ఎరుక ఎప్పుడు కలుగుతుంది అంటే బ్రహ్మచర్యం ఉంటే. బ్రహ్మంలో చరించామంటే. బ్రహ్మాండంలో చరిస్తున్నాం గాదు. బ్రహ్మాండంలో తిరుగుతున్నాం, ప్రపంచంలో తిరుగుతున్నాము, ఊళ్ళో తిరుగుతున్నాం, ఇంట్లో తిరుగుతున్నాం గాదు. ఎక్కడ తిరిగినా నేను పరబ్రహ్మంలో ఉన్నాను అన్న ఆలోచన కలిగిందంటే మాత్రం ఇవన్నీ ఆటోమేటిక్‌గా జరుగుతాయి. అనుమానం లేదు. తపస్సుండాలి వీటికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్రహ్మచర్యం చెయ్యాలంటే ఏం చేయాలి? తపస్సు ఆలోచనను ఆలోచించు. ఆలోచించు. ఎందుకండి వేస్ట్ అయిపోతున్నాయని తింటున్నాను. అబ్బా! అవన్నీ అక్కడ పెట్టేసరికి అబ్బో! పురుగులన్నీ మొత్తం నిండిపోయాయండి. పురుగులన్నొచ్చాయి. అంతా వేస్ట్ అయిపోయింది. అంతా పడేయవలసొచ్చింది. అని ఆ రకంగా మాట్లాడినప్పుడల్లా ఆగు. ఆలోచించు. ఎందుకు ఎక్కువ ఎక్కువ తెచ్చుకొని ఇంటి నిండా పెట్టుకుంటున్నావు? ఎందుకు దొంగతనం అంతా చేస్తున్నావు? నీకు అవసరమా అంతా? ఎంత కావాలో అంత తెచ్చుకో అని ఆలోచించుకున్నామనుకోండి. ఇదంతా పరబ్రహ్మం కాదు. ఉన్నదంతా బ్రహ్మం గాదు. తింటున్న రూపాలన్నీ బ్రహ్మస్వరూపాలు గాదు. అని ఆలోచించుకున్నామనుకోండి శౌచం కలుగుతుంది, శుచి కలుగుతుంది, చిత్తము శుద్ధమవుతుంది, త్రికరణాలు శుద్ధమవుతూ ఉంటాయి. ఇది అత్యవసరము. ఎవరొచ్చి చేస్తారు ఇవన్నీ మన కోసం మనమే చేసుకోవాలి కూర్చొని నిరంతరం ఆలోచించుకోవాలి. ఇప్పుడు నేను ఇంతవరకు చెప్తున్నంత సేపు మనసు ఇక్కడుంటుంది. మళ్ళీ అటు తిరిగితే జారిపోతుంది. ప్రతిరోజు వచ్చి కూర్చొని ఎవరో ఒకళ్ళు చెప్పరు గదా! బయట నుంచి ఎంతవరకు ఉంటుంది ఆలంబన? లోపల నుంచి రావాలా ఆలోచన అని ఆ ఆలోచన, తపస్సు లోపల నుంచి కలుగుతూ ఉండాలి. అప్పుడు శుచి పెరుగుతూ ఉంటుంది. అందుకోసం పొద్దస్తమానం స్వాధ్యాయం చేయాలి. ఎవరొచ్చి చెప్తారు? పక్కన వాళ్ళొచ్చి ఎంతకాలం చెప్తారు? ఎన్నాళ్ళు చెప్తారు? ఎన్నేళ్ళు చెప్తారు? ఎంతవరకు చెప్తారు? కొంతవరకు చెప్తారు. మిగిలిందంతా నువ్వు కూర్చొని చదువుకో. స్వాధ్యాయం చెయ్యి. కొంతవరకు వాళ్ళు చెప్పగలిగిన వాళ్ళు వాళ్ళకర్థమైనంత వరకు, వాళ్ళు భావన చేసినంత వరకు, వాళ్ళు ఆచరించినంత వరకు, వాళ్ళకి తెలిసినంత వరకు నీకు చెప్తారు. అందులో నువ్వు ఎంత పట్టుకోగలవో నువ్వు అంత పట్టుకుని, మిగిలిన టైమంతా నువ్వు కూర్చొని నువ్వు గూడా ఆలోచించుకో. నువ్వు గూడా చదువుకో. స్వాధ్యాయం చెయ్యి. నువ్వు గూడా చెప్పు. స్వాధ్యాయం అంటే 2. స్వాధ్యాయం అంటే చదువుకోవడం, చదువు చెప్పడం 2 చేస్తూ ఉండు. అప్పుడు నీకింకా తెలుస్తూ ఉంటుంది. ఏమిరా అప్పుడు తెలిసేది అంటే పరమ పురుషుడి గురించి తెలుస్తూ ఉంటుంది. మౌనం కలుగుతూ ఉంటుంది. మౌనం అత్యవసరం. మౌనం అత్యవసరము. మౌనం అత్యవసరము. మౌనం అంటే ఏమి? మాట్లాడకుండా నోరు బిగదీసుకొని కూర్చోవడం ఒకటే గాదు. మౌనము అంటే అవసరమైన సమయంలో అవసరమైనంత మాట్లాడటం. అవసరమైనా గూడా మాట్లాడకుండా ఉండడం మౌనం గాదు. నోరు గట్టేసుకొని కూర్చోవడం మౌనం గాదు. అవసరమైన చోట అవసరమైనంత ఏమి చెప్పాలో దాన్ని అంతవరకు చెప్పి ఊరుకోవడం మౌనం. మనసు మాత్రం ఆ చెప్తున్న, చేస్తున్న, చూస్తున్న వేటితో తగులుకోకుండా ఉండడము మౌనం. మనసుకి మాత్రము రాగద్వేష భయాలు లేవు. ఒకవేళ మాటగా చెప్పవలసి వస్తే అవసరమైనంత వరకు అవసరమైనప్పుడు చెప్పడం ఆగడం. అవసరమైనా గూడా మాట్లాడను. అవసరం లేకుండా గూడా అక్కర్లేకుండా మాట్లాడతాను. ఏం మాట్లాడాలో తెలీదు. ఎప్పుడు మాట్లాడాలో తెలీదు. ఎందుకు మాట్లాడుతున్నానో తెలీదు. మాట్లాడకుండా ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నానో తెలీదు. అని ఈ రకంగా ఉన్నవన్నీ మౌనాలు గాదు. మౌనం అంటే ఏంటో తెలుసుకొని చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ముందు అసలు మౌనం వీటన్నిటిని తర్వాత చూద్దాం. వీటన్నిటి వరకు తర్వాత నెమ్మదిగా వద్దాం. ముందు అసలు కూర్చో నువ్వు. నువ్వు ముందు కూర్చో. మనసుని కూర్చోబెట్టడం మౌనం అని ఇప్పుడే చెప్పుకున్నాము. మనసుని కూర్చోబెట్టడం తర్వాత చూద్దాం. ముందు నీ శరీరాన్ని కూర్చోబెట్టు. నువ్వు దాన్ని ఒక చోట పార్కింగ్ జెయి. శరీరం కూర్చొనే కూర్చోదు. లేచి, లేచి పరిగెడుతుంటుంది. ఏవో కర్మలు వెంటబడుతూ ఉంటుందంటే,
దానికి కూర్చోబుద్ధి కాదు. దానికి ఎప్పుడు చూసినా పడుకోవాలనిపిస్తుంది అంటే. లేచి పరిగెడుతుంటే రజోగుణం. పడుకోవాలనిపిస్తుంది దానికి పోనీ అనిపిస్తుందంటే తమోగుణం. వాటితోటి ఉన్నది అంటే అసలు కూర్చొనే కూర్చుతది. స్వాధ్యాయం ఎక్కడ? దానికి ఆలోచన ఎక్కడ? ఇంకవన్నీ ఎక్కడ? మనస్సు మౌనంగా ఉండాలి. మాట మౌనంగా ఉండాలి. శరీరం గూడా మౌనంగా ఉండాలి. ముందు కదలకుండా మాట ఉండాలి, మనస్సు ఉండాలి, శరీరం ఉండాలి. ఆ రకంగా ఆసన జయం సాధించాలి. 3 కూర్చోవాలి. ముందు శరీరాన్ని కూర్చోబెట్టు. ఒక చోట పార్కింగ్ జెయి. ఆ తర్వాత నెమ్మదిగా ఇంద్రియాలొచ్చి కూర్చుంటాయి. ఆ తర్వాత మనసొచ్చి కూర్చుంటుంది. ఆ తర్వాత మాట ఆగిపోతుంది. నెమ్మదిగా ఆ రకంగా నువ్వు ఆసన జయాన్ని సాధించవలసి ఉంటుంది. ఇంకెవరో పక్కన వాళ్ళొచ్చి నీ కోసం చెయ్యరిదంతా. ఎందుకు చెయ్యాలో, ఎట్లా జేయాలో ఏమో తెలుసుకొని చేయవలసి ఉంటుంది. ఇవన్నీ చేస్తే దాంతో స్థిరత్వం కలుగుతుంది. స్థిరత్వం లేకపోతే చాంచల్యం ఉన్నది అంటే ఏమి సాధిస్తావు? స్థైర్యాన్ని సాధించు ముందు. ఈ ఆసన జయం అయిన తర్వాత నెక్స్ట్ ప్రాణజయం ఉంటుంది. ప్రాణవాయువు స్వవశీకరణ. నీ ప్రాణవాయువులు నీ వశంలో ఉండాలి. నువ్వు కోరికలతోటి ఉన్నా, కోపాలతో ఉన్నా, భయాలతో ఉన్నా ఈ 3 పరిస్థితుల్లో రాగద్వేష భయాల్లో నీ ప్రాణవాయువులు ఊపిర్లు వేగంగా కదులుతుంటాయి. ఊపిర్ల పైన నిలబడి మనసుంటుంది. అది కూడా ఇంకా వేగంగా కదులుతుంటుంది. నువ్వు ప్రాణజయం సాధించావంటే మాత్రం మనోజయం సాధించొచ్చు ఈజీ. కాబట్టి ఫస్ట్ ఆసన జయం కూర్చో. శరీరాన్ని కూర్చోబెట్టు. తర్వాత నీ ఊపిర్లను నియంత్రించు. దాంతో మనసు నిలబడుతుంది. ఆసన జయము, ప్రాణజయము, మనోజయము 3 ఒకటేసారి జరుగుతాయి. ఈ మధ్యలో ఇంద్రియ జయం గూడా వచ్చేస్తుంది అందులోకి. కాబట్టి ఇంద్రియాలని చూద్దాం ఇప్పుడు. ఇంద్రియాలు నిగ్రహ రూపమైన ప్రత్యాహారం. నిగ్రహించు వాటిని ముందు ఇనీషియల్‌గా కంట్రోల్ చేయి. వాటిని బలవంతంగా వెనక్కి తిప్పు. ఇంద్రియాలని వద్దు నీకెందుకు ఊరుకో అని మనసుతో చెప్పి ఆపు. బలవంతంగానైనా ఆపు. బలవంతంగానైనా ఆపు. ముందు ఇనీషియలీ ఒక చోట కూర్చోవడం అలవాటు చేయవలసి ఉంటుంది. ముందు ఇనీషియలీ వద్దు నేనక్కడికెళ్ళను. ఎందుకంటే వెళ్తే అక్కడ అవన్నీ కనిపిస్తాయి. నాకు తినాలనిపిస్తుంది. అందుకని వెళ్ళను. ఎందుకు ఊరికే టీవీ ముందు కూర్చొని హాల్‌లో కూర్చుంటే టీవీ ఆన్ చేయాలనిపిస్తుంది కాబట్టి హాల్‌లోకి వెళ్ళను. అని అట్లా ముందు బలవంతంగా ట్రై చేసినా కూడా ఇంద్రియాల్ని అట్లా బలవంతంగా ఒకవేళ నిగ్రహించినా గూడా ప్రత్యాహారం అంటే వాటిని ఆ విధంగా వెనక్కి తిప్పినా గూడా నెమ్మదిగా నువ్వు ఎక్కడ కూర్చున్నా నీకు టీవీ చూడాలి, అవి చూడాలి, ఇవి చూడాలని ఇంట్రెస్ట్ ఉండదు. చూస్తుంటే గూడా వాటి మీద మనసు నిలబడదు. ఎంతసేపు నీ గురించి నువ్వు ఆలోచించుకుంటావు. ఎక్కడికైనా వెళ్ళినా గూడా తినాలననిపించదు. తింటూ ఉంటే గూడా వాటి మీద మనసుండదు, ధ్యాస ఉండదు. ఆ రకంగా అవుతుంది. అక్కడికి వెళ్ళేదాకా ఇనీషియల్‌గా మాత్రం నువ్వు సొంతంగా ప్రయత్నం చెయ్యి. ఆ తర్వాత మనంబుచే ఇంద్రియంబుల విషయంబు వలన మరలించి హృదయమందు నిలుపుటయు. ముందు బలవంతంగా నిగ్రహించు. బలవంతంగా అసలు వెళ్ళొద్దు. అటు సైడ్ వెళ్తే నీకేదో పానీపూరి తినాలి, నీకేదో బర్గర్ తినాలి, లేతే ఇంకేదో ఇడ్లీ తినాలని ఇంట్రెస్ట్ ఉందనుకోండి. ఆ ఉడిపి హోటల్ ముందు నుంచి వెళ్తుంటే సాంబార్ వాసనకి నీ మనసు అటు తిరుగుతుందనుకోండి. ఉడిపి హోటల్ ముందు నుంచి వెళ్ళకుండా ఉండడం. అట్లాంటివి ఇనీషియల్లీ ట్రై చేసినా గూడా, ఆ తర్వాత నెమ్మదిగా అసలు మనస్సుతో వాటిని కంట్రోల్ చెయ్యి. మన ఉడిపి హోటల్ ముందు నుంచి వెళ్తూ ఉంటే గూడా, సాంబార్ వాసన ముక్కు పుటాలకి తాకినా గూడా, ఇంక మనసు అటు తిరగకుండా మనసుని తీసుకెళ్ళి, ఇంద్రియాల్లో నుంచి వెనక్కి తిప్పి, హృదయంలో పెట్టేయి. అప్పుడు ఇంద్రియాలకి అంటే ముక్కుకి ఆ వాసన సాంబార్ వాసన వచ్చినా గూడా, మనసు అక్కడ లేదు గాబట్టి అది పట్టించుకోదు. ఆ రకంగా దాన్ని తయారు జేయాలి. దాని పేరు మనోనిగ్రహము. ముందు ఇంద్రియ నిగ్రహం జెయ్యి. తర్వాత మనోనిగ్రహం అదే వస్తుంది. నెమ్మదిగా అది గూడా చెయ్యాలి. ఇనీషియలీ రాదు. ఇనీషియలీ నెమ్మదిగా చెయ్యాలి. మనమే బలవంతంగా ప్రయత్నం చేయాలి. తర్వాత అదే వస్తుంది. ఇంకా తర్వాత ఈ హృదయంలో పెట్టాం గదా! మనసుని విషయాల్లో నుంచి ఇంద్రియాల విషయాల నుంచి వెనక్కి తిప్పి హృదయంలో పెట్టాం గదా! ఆ హృదయగతంపైన మనసుతో ప్రాణధారణం జెయ్యి ఇప్పుడు. ప్రాణాలను నిలబెట్టి ఉంచింక. ఇంకా తర్వాత ఏం జెయ్యాలంటే, ఈ కథలన్నిటిని ధ్యానం జేస్తూ ఉండాలి. ఎంతవరకొచ్చాము? ధారణ వరకొచ్చాం గదా! ఆపు వాటన్నిటిని ఆపేయి. ధారణ అంటే ధరించి ఉంచడం, పట్టేసుకోవడం. వాటినెనక్కి తిప్పు, అక్కడ పట్టేసుకో. అక్కడ పట్టేసుకొని ఉంచేయి అక్కడే. ఇంద్రియ విషయాల్లో నుంచి ఇంద్రియాలను వెనక్కి తిప్పు. ఇంద్రియాల్లో నుంచి మనసుని వెనక్కి తిప్పు. దాన్ని లోపల తీసుకొచ్చి అక్కడ కట్టేయి. దాని పేరు ధారణ. ఇంకా తర్వాత అక్కడ ఉన్న మనసు అక్కడ ఎంతసేపుంటుంది? దానికి బోర్ గొట్టకుండా ఈలోగా ఇట్లాంటి మంచి మంచి కథలన్నీ భాగవతాలు, భగవద్గీతలు,
రామాయణాలు అన్నీ దానికి వినిపిస్తూ ఉంటే అదే ధ్యాసతో ఉంటుందది. ఆ ధ్యానం కలగాలి దానికి. విషయాల ధ్యానం గాదు. అక్కర్లేని ఇంద్రియ విషయాల మీద ధ్యానం ఉంటే ఏమైపోతాము మళ్ళీ? కృష్ణార్జున సంవాదంలో మన గురువుగారు ధ్యాయతో విషయాన్ పుంసః సంగః తేషుపజాయతే అని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అట్లా చెడిపోకుండా పూర్తిగా వాడు ప్రణశ్యతి అని 2 పద్యాల్లో చెప్పి వాడి జీవితం గురించి జాతకం రాసి పెట్టారాయన. అట్లా ధ్యాయతో విషయాన్ పుంసః కాకుండా భగవత్ లీలా ధ్యానం ఉన్నదనుకోండి వాడు బాగుపడతాడు. ప్రణశ్యతి ఎందుకైతాడు వాడు? బాగుపడతాడు. ఆ రకంగా మనసుని ఏకాగ్రతతో నింపాలి. మనస ఏకాగ్రీకరణం జెయ్యాలి. ఇది తప్పనిసరి చేయవలసి ఉంటుంది. నెమ్మదిగా ఒక్కొక్కసారి 2, 3 నెలలు, 4, 5 నెలలు, 6 నెలలు, 6 ఏళ్ళు పట్టనియండి నెమ్మదిగా. ఒక్కొక్కసారి అంత బలంగా ప్రపంచంలో తిరుగుతున్న మనసేంద్రియాలను వెనక్కి తిప్పాలంటే టైం పట్టొచ్చు. చిన్నబుచ్చుకోవద్దు, నిరాశ పడొద్దు, విసుక్కోరాదు, వదిలిపెట్టరాదు. ధృతితో, ఉత్సాహంతో, ధైర్యంగా ప్రయత్నం చేస్తూ ఉండాలి మానుకోకుండా. అప్పుడు పరమాత్మ లాగా మనస్సు మారుతూ ఉండాలి. ఆత్మాకారంగా ఉండాలి. ఆత్మవంతుడై ఉండాలప్పుడు వాడు. ఇంకా ఈ రకంగా చేస్తూ ఉంటే రకరకాల వ్రతాలు, దానాలు ఏవి గావాలంటే ఏవి. నీ మనసు ఏ విధంగా పరాత్మ మీద నిలబడుతుందో దానికి సంబంధించినవన్నీ చేస్తూ వెళ్ళాలి. అప్పుడు నీ మనసు దుష్టమైన అసత్ మార్గం, ప్రపంచ మార్గము, ప్రాపంచికమైన విషయాలు వాటిపై నుంచి వెనక్కి తిరిగి పరిహారం అంటే వాటిని వదిలిపెట్టి వెనక్కి తిరుగుతుంది. ఆ రకంగా వాడి ఇంద్రియాల్ని, మనసుని వాటిని వీటిని అన్నిటిని వెనక్కి తిప్పి వాటిని జయించాలి. అప్పుడది ప్రాణజయం. వాడు జితప్రాణుడై ఉంటాడు. మెల్లగా ఏదో ఒక యోజనం ఉండాలి. ఏదో ఒక యుక్తి ఉండాలి. ఏదో ఒక యోగం ఉండాలి. దాంతో వాడు ఏదో ఒక ఉపాయంతో శుచి అయిన దేశము, ఏదో ఒక ఉపాయంతో యోజించి ప్లానింగ్ జేసుకోవాలి. ఒక శుచి అయిన ప్రదేశం కావాలి, అక్కడ ఉండాలి అంటే ప్లానింగ్ లేకుండా జరగదిక్కడ. బాధకాలుంటాయి మనకి. విజనంబై, నిర్బాధకంబైన స్థానం ఎక్కడ దొరుకుతుంది అంత ఈజీగా మనకు? కష్టమైతుంది. మనం సంసారంలో ఉంటాము, గృహస్థాశ్రమాల్లో ఉంటాము, ఇళ్ళల్లో ఉంటాము, మనుషుల మధ్యలో ఉంటాము. అందరూ సాధకులే ఉంటారు మన చుట్టుపక్కల అని చెప్పడానికి వీల్లేదు. ఉన్న సాధకులు గూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లెవెల్‌లో ఉంటారు. కాబట్టే ప్లానింగ్ ఉండాలి. ఎవరికి వాళ్ళు ప్లాన్ జేసుకొని ఒక శుచి అయిన అంటే బాధకాలు లేని ప్రదేశం చూసుకోవాలి. అందులో తీసుకెళ్ళి బాడీని పార్కింగ్ చెయ్యి. ఆ రకంగా బాడీని అక్కడ ప్రతిష్ఠించి, ఆ ప్రదేశంలో బాధకాలు లేని ప్రదేశాలు జూసుకొని, ఆ టైమ్స్ చూసుకొని, ఆ పలానా టైంలో ఎవరు నన్ను బాధ పెట్టరు, ఇబ్బంది పెట్టరు అనుకోని చూసుకొని, అక్కడికెళ్ళి చప్పుడు చేయకుండా కూర్చొని, విజితాసనుడై కూర్చోగానే కదలాలి, లేవాలి, పోవాలి. అబ్బా! ఇప్పుడు కాదు తర్వాత చేద్దాం ఇంకేదో అంటే ఇప్పుడే ఒక పని గుర్తొచ్చింది. అది చేసుకొనొస్తాను. ఇవన్నీ గాదు. కూర్చో. ఆసన జేయమంటే కదలకుండా కూర్చో. అభ్యస్త కుశాజిన చేలోత్తర ఆసనంబైన ఆసనంబు చేసి. ఏదో ఒక మెత్తగా ఉన్న సుఖమైన ఆసనాన్ని. సుఖంగా ఉండాలి. ఈ సుఖంగా ఆసనం ఎట్లా ఉంటుంది? మళ్ళీ అక్కడ కృష్ణార్జున సంవాదంలో గురువుగారు ఏం జెప్పారు మనకి? మరీ ఎత్తుగా ఉండొద్దు, మరీ నేలబారుగా ఉండొద్దు, మరీ మెత్తగా ఉండొద్దు, మరీ కఠినంగా ఉండొద్దు, మరి బాగా తినొచ్చి కూర్చోవద్దు, కడుపులో ఆకలి వేస్తూ ఉంటే చదువుకోబుద్ధి గాదు, ఏమి ధ్యానం చేయబుద్ధి గాదు, దేని మీద మనసుండదు కాబట్టి అన్నీ చూసుకో జాగ్రత్తగా. నీకెట్లా ప్రశాంతంగా ఉంటుందో అట్లా ఒక చక్కటి ఆసనము, సుఖంగా ఉన్న ప్రదేశంలో సుఖంగా ఉన్న ఆసనం వేసుకో, కూర్చో. రుజుకాయము, నీ నడుము, మెడ, తల అన్నీ నిటారుగా ఉండేటట్టు కూర్చో. ఏదో జారగిలబడి, ఒత్తిగిలబడి, ఏదో పక్కకు ఆనుకొని రకరకాలుగా గాదు. స్ట్రెయిట్‌గా కూర్చో. కూర్చున్నాక ఇంకిప్పుడు ప్రాణ మార్గం మీద ఫోకస్ చెయ్యి. ఊపిర్లు లోపలికి వస్తూ, బయటికి వెళ్తూ ఉన్నాయి గదా! వాటి మీద ఫోకస్ చెయ్యి. వాటి మీద ఫోకస్ చెయ్యి. కుంభకము, రేచకము, పూరకమని 3 ఉంటాయి. పూరకము అంటే గాలిని పూర్తిగా గుండెల్లోకి, నీ లంగ్స్‌లోకి పూర్తిగా తీసుకొని నింపడము. ఆ రకంగా పూరించిన తర్వాత కుంభకము దాన్నక్కడే ఆపేయడము. ఏదో కుండలో నీళ్లు నింపినట్టు, బెలూన్‌లో గాలి నింపినట్టు, ఊపిరితిత్తుల్లో గాలి పూర్తిగా నింపి ఆపేయి అట్లా. కొంచెం సేపు గాలినట్లా అక్కడే ఉంచు.
దాని పేరు కుంభకము. ఆ తర్వాత నెమ్మదిగా ఆ ఊపిర్లు వదిలిపెడుతూ ఉండు. దాని పేరు రేచకము. కంప్లీట్‌గా మన లంగ్స్‌లో నుంచి, ఊపిరితిత్తుల్లో నుంచి గాలంతా బయటకొచ్చేట్టు మొత్తం క్లియర్ చెయ్యి. దీంతో ఏమవుతుంది లంగ్స్ వెనకాల ఉన్న నాడీ మండలాలు మొత్తం అంతా క్లెన్జింగ్ అవుతూ ఉంటాయి. ఒకవైపు శారీరకంగా, ఫిజికల్‌గా స్థూల శరీరానికి లాభం కలుగుతూ ఉంటుంది. లోపలంతా క్లెన్జింగ్ అవుతూ ఉంటుంది. కాగా అంతకన్నా లోపల మానసికంగా ఊపిర్ల పైన మనసు నిలబడి ఉంటుంది గాబట్టి, ఊపిర్లను నువ్వు ఈ రకంగా కంట్రోల్ చేస్తూ ఉంటే కాన్షియస్‌గా, మనసు గూడా నిలబడి ఉంటుంది. కాబట్టి ఒకటేసారి ఆసన జయం సాధించి ప్రాణజయం చేశావంటే మనోజయం గూడా కలుగుతుంది. ఆ రకంగా కుంభక, రేచక, పూరకాలతోటి నువ్వు ఏం చేస్తావింతకి? కోశ శోధన చేస్తున్నావు. నేనింతవరకు రెండే జెప్పాను. నేనెంతవరకు చెప్పాను? స్థూల శరీరము, నీ నాడులు అవన్నీ అని జెప్పాను. తర్వాత మనసని జెప్పాను. అంత మాత్రమే గాదు. పంచకోశాలు మొత్తం అన్నిటిని, ఐదిటిని శోధన అంటే శుద్ధి చేయడం జరుగుతుంది. అన్నమయ కోశము ఈ స్థూల శరీరం శుద్ధి అవుతూనే ఉంటుంది గదా! ఎందుకంటే గుండెల నిండా గాలి పీల్చుకుని, నెమ్మదిగా వదులుతూ, మళ్ళీ గుండెల నిండా పీల్చుకుని, నెమ్మదిగా వదులుతూ అట్లా చేశామంటే, మొత్తం మన స్థూల శరీరం అన్నమయ కోశం శుద్ధి అవుతుంటుంది. నాడీ శుద్ధి జరుగుతుంటుంది. ఆ తర్వాత దాని వెనకాల ఉన్న ప్రాణమయ కోశము ఎందుకంటే ప్రాణాలనే గదా! ఊపిర్లనే గదా! మనం నియంత్రిస్తూ నెమ్మదిగా వదులుతూ వాటిని మళ్ళీ పీలుస్తూ, ఆపుతూ, వదులుతూ, పీలుస్తూ ఇట్లా చేస్తూ ఉంటే ప్రాణమయ కోశం గూడా శుద్ధి అవుతూ ఉంటుంది. ఆ తర్వాత దాని వెనకాల ఉన్న ఈ ప్రాణం మీద నిలబడి నడుస్తూ ఉన్న మనసు గూడా శుద్ధి అవుతూ ఉంటుంది. అది గూడా కదలడం తగ్గిస్తుంది. దాని కదలికలు గూడా తగ్గుతూ ఉంటాయి. కాబట్టి మనసెప్పుడు కదులుతుంటుంది? కోరికలు, కోపాలు, భయాలు ఉన్నప్పుడు. కామ, క్రోధ, భయాలున్నప్పుడే మనసు కదులుతుంటుంది. ఇప్పుడు ఈ రకంగా మెయింటైన్ చేస్తున్న టైంలో కామం, క్రోధం, భయం ఉండవు. ఆ టైంలో మనసు గూడా శుద్ధి అవుతుంటుంది. కాబట్టి మనోమయ కోశం శుద్ధి అయిందక్కడ. ఆ తర్వాత దాని వెనకాల ఉన్న జ్ఞానమయ కోశ శుద్ధి ఎందుకు అంటే, మనసు నిలబడింది అంటే అది ఆలోచన చేస్తూ ఉంటుంది. మనసు కర్మలు చేస్తూ ఉంది అంటే బాడీ కదులుతుంటుంది. మనసు మాట్లాడుతూ ఉంది అంటే నోరు కదులుతుంటుంది. కర్మేంద్రియాలు, ఏదో జ్ఞానేంద్రియాలు అన్నీ కదులుతూ ఉంటాయి అక్కర్లేకుండా. ఇప్పుడు మనసు నిలబడింది అంటే అది బుద్ధిగా ఉంటుంది. కాబట్టి జ్ఞానమయ కోశము ఆలోచన మొదలుపెడుతుంది. ఇక్కడ చదువుకుంటున్న వాటి గురించి అది ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి జ్ఞానమయ కోశ శుద్ధి గూడా జరుగుతూ ఉంటుందక్కడ. దాని వెనకాల ఆనందమయ కోశం ఉంటుంది. దాని శోధనము దాన్ని వెతుకుతూ, వెతుకుతూ వెళ్ళొచ్చు మనం. అదెక్కడుంది? శోధనం అన్న దానికి 2 అర్థాలున్నాయి. శోధనము అంటే శుద్ధి చెయ్యడం అని ఒక అర్థం ఉన్నది. శుధ్యతే అని. శోధనము అంటే శోధయతి అని, వెతకడము అని కూడా అర్థముంది. ముందు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలన్నీ శుద్ధి చేసుకుంటూ వెళ్తే, ఆ రకంగా శుద్ధమైన బుద్ధితో, విజ్ఞానమయ కోశంతో, ఆనందమయ కోశాన్ని మనం వెతుకుతూ వెళ్ళిపోవచ్చు. ఆత్మని తెలుసుకునేందుకు అవకాశం ఎంతో ఉంటుంది ఈ రకంగా చేశామంటే మాత్రము. కాబట్టి ఈ విధంగా కోశ శోధనం చేస్తూ కావాలంటే ముందు కుంభకము ముందేం చేయొచ్చంటే గుండెల నిండా గాలి పీల్చుకుని దాన్నక్కడే ఆపి, నెమ్మదిగా వదిలి, మళ్ళీ గుండెల నిండా పీల్చుకొని, ఆపి నెమ్మదిగా పూర్తిగా వదిలి, మళ్ళీ గుండెల నిండా పీల్చుకుని, ఆపి నెమ్మదిగా పూర్తిగా వదిలి అట్లా చేయొచ్చు. లేదా ఇంకొక మార్గము ముందు మొత్తము గుండెలో నుంచి గాలంతా క్లీనింగ్ జేసి, దాన్నట్లనే ముందు ఆపి, ఆ తర్వాత మళ్ళీ గుండెల నిండా గాలి పీల్చుకుని, మళ్ళీ అట్లా ఆపి, అట్లా కాంబినేషన్ అయినా జేయొచ్చు. ఏ కాంబినేషన్ తోటి చేసినా పర్వాలేదు. ఏదో కావాలంటే కుంభక రేచక పూరకమో, లేతే కుంభక పూరకమో ఏదో ఒక విధంగా అటునుంచి ఇటో, ఇటు నుంచి అటో ఏ కాంబినేషన్‌లో అయినా సరే చేస్తూ, చంచలంగా కదులుతూ, కదులుతూ ఉన్న చిత్తాన్ని ఈ విధంగా సుస్థిరంగా చేసుకోవాలి. ఈ రకంగా మనస్సుని, చిత్తాన్ని ఒకవేళ స్థిరంగా నిలబెట్టామంటే, దాంతో కొన్ని లాభాలుంటాయి. ఎట్లా ఉంటాయంటే కొన్ని లాభాలు తెలుస్తూ ఉంటాయి, చేస్తూ ఉంటాయి. అసలు కూర్చుంటే, ఆలోచన మొదలుపెడితే, ఇవన్నీ చేస్తూ ఉంటే తెలుస్తూ ఉంటాయి. మనలో కలుగుతూ ఉన్న మార్పులు. తీవ్రంగా ఉన్న యమము, యమము అంటే కంట్రోల్, నిగ్రహము.
మనం పైన చెప్పుకున్నవి యమ నియమాల్లో చాలా ఉంటాయి. ఒక 10 రకాలుంటాయి. అబద్ధం చెప్పొద్దు, నిజమే మాట్లాడాలి, దొంగతనం చేయొద్దు, ఇట్లాంటివి ఏవేవో ఉంటాయి. అవన్నీ చేస్తూ ఉంటే ప్రదప్తంబై విగత సమస్త దోషంబగు చామీకరణంబు కరణి. చామీకరణము అంటే బంగారానికి పుటం పెట్టడము. బంగారాన్ని శుద్ధి చేయాలంటే అది నిజమే పాపం, అది నిజంగా బంగారం అది. అది నిజంగా బంగారం. కానీ దాంట్లో ఏవైనా మలినాలున్నాయనుకోండి, అప్పుడేం చేస్తాము, వాటిని తొలగించడం కోసం ఆ బంగారాన్ని పుటం పెడతాము. బాగా కాలుస్తాం దాన్ని. బాగా కాల్చేసరికి ఏమైతుంది, కరుగుతుంది. కరిగి ఆ మాలిన్యాలన్నీ పోతాయి తొలగి. తర్వాత బంగారం మాత్రము స్వచ్ఛంగా మిగులుతుంది. అట్లా ఈ ప్రాణవాయువులని మనము నియంత్రిస్తే, మన మనసన్న బంగారంలో ఉన్న మాలిన్యాలన్నీ తొలగుతాయి. అది నిజమైన బంగారంలాగా స్వచ్ఛంగా తయారవుతుంది. అది విరజమైతుంది. ఇంక ఏమి రజము, దుమ్ము, మట్టి ఏమీ లేకుండా నిర్మలంగా తయారవుతుంది. అసలది ప్రాణవాయువుల్ని పీల్చుకుంటూ, వదులుతూ, పీల్చుకుంటూ, వదులుతూ ఉంటే జనరల్‌గా గూడా ఫిజికల్‌గా గూడా తెలుస్తుంది దానికెంత వేడి ఉంటుందో. శరీరం వేడెక్కుతూ ఉంటుంది. యోగా ప్రాక్టీస్‌లు ఏవైనా చేసినా సరే, ఎక్సర్‌సైజెస్ చేశామంటే మాత్రం మనకు తెలుస్తూ ఉంటుంది యాక్చువల్లీ. ఎందుకు అంటే అశుద్ధి జరుగుతూ ఉంటుంది. జరుగుతూ ఉన్నప్పుడు ఏదో కాల్చి పుటం పెట్టిన బంగారాన్ని శుద్ధం చేసినట్టు మన మనసుని, మిగిలిన ఇంద్రియ అన్నిటిని శుద్ధి చేసుకుంటూ వెళ్ళామంటే, అప్పుడది సిద్ధమవుతుంది. దేనికి అంటే జితమారుతుండగు యోగి క్రమ్మరన్ ప్రాణాయామంబను పావకుని చేత ప్రాణాయామం అన్న అగ్నితో వాడు ఆ యోగి ఆ ప్రాణ జయాన్ని సాధించిన వాడు వాతము, పిత్తము, శ్లేష్మమని 3 ఉంటాయి. ముఖ్యంగా మనలో అసమానతలు, జబ్బులు రావడానికి కారణము వాత, పిత్త, శ్లేష్మాలు. వాతము అంటే శరీరంలో వేడి, పిత్తము అంటే వాయువులు, శ్లేష్మము అంటే ముక్కులో వాటిలో వచ్చే రకరకాల ఫ్లూయిడ్స్ ఉంటాయి. మన శరీరంలో వేరే వేరే ప్రదేశాల్లో. అవి ఎక్కువ, తక్కువ అయ్యాయంటే మాత్రం శరీరమంతా అన్‌బాలన్స్ అవుతుంది. దాంతో రకరకాల జబ్బులొస్తాయి. ఇవన్నీ ముందు ఈ దోషాలు తగ్గుతాయి. అవన్నీ భస్మీకరణం అవుతాయి. కాబట్టి వాతం, పిత్తం, శ్లేష్మం బ్యాలెన్స్ చేయాలంటే వీటిని పట్టించుకోకుండా జనరల్‌గా ప్రాణాయామం లాంటి ఎక్సర్‌సైజెస్ ఏమి చేయకుండా ఎంతసేపు శరీరం వేడిగా ఉందో లేతే ముక్కు గారుతుందో వీటన్నిటికి మందులేసుకుంటూ తిరుగుతానంటే అవసరం లేదు ప్రతిదానికి. జనరల్‌గా బాడీని ఇట్లా గూడా మెయింటైన్ చేయొచ్చు. అసలు ఇట్లాంటి వాత, పిత్త, శ్లేష్మ దోషాలన్నిటిని దీంతో ప్రాణాయామంతో మెయింటైన్ చేయొచ్చు. తర్వాత ధారణము. ధారణంతో కిల్బిషాలేమైనా ఉంటే, అక్కర్లేని విషయాలు మనసు ధరించి ఉంటే వాటిని క్లీనింగ్ చేయొచ్చు. తర్వాత ప్రత్యాహారంతో బయట నుంచి వెనక్కి తిరుగుతాయి ఇంద్రియాలు గాబట్టి సంసర్గ దోషాలు, ప్రాపంచికమైన విషయాల మీద మోహాలన్నీ దహనమైపోతాయి. ఇంక దాని తర్వాత ధ్యానంతో రాగంబుల సత్వాది గుణంబులను నివారించి, ముందు రాగము, ద్వేషం అట్లాంటి వాటిని. ధ్యానంతో ముందు రాగ, ద్వేష భయాలను, ఆ తర్వాత మళ్ళీ అదే ధ్యానంతో సత్వాది గుణాలను. రాగద్వేష భయాలన్న త్రిపుటి, వాటి వెనకాల ఉన్న సత్వరజస్ తమో గుణాలన్న త్రిపుటి. ఇటువంటి త్రిపుటులన్నింటిని మనము నివారించుకోవచ్చు. కాబట్టి ఇంతవరకు మీరు ప్రయత్నం చేశారనుకోండి, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ వరకు చేశారనుకోండి, ఇంకా ధ్యానము గురించి మాత్రం మన గురువులు మనకి ఎంతైనా హెల్ప్ చేస్తారు. ధ్యానం గురించి మన గురువులు మనకి ఎంత దూరమైనా వెళ్లి హెల్ప్ చేస్తారు. కావాలంటే ఇక్కడొక ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నారు. నువ్వు ఆ రకంగా ఒక చోట కూర్చో. బాధకాలు లేని ప్రదేశంలో నువ్వు శాంతిగా కూర్చుని, ఈ రకంగా ముందు ప్రాణాలను నియమించు. శరీరాన్ని ముందు పార్కింగ్ జెయి. ప్రతిష్ఠించి, తర్వాత ప్రాణాలను నియమించి, మనస్సు గూడా నిలబడి ఉంది అని చూసుకో. ఇంకా తర్వాత నీ ముక్కు కొసను చూసుకో పోనీ. లేదా నీ ఎదురుగా గోడను జూడు. లేదా నీ ముందున్న ఏదో చెట్టుని జూడు.
లేదా కళ్ళు మూసుకొని నీ లోపల చూసుకో. కావాలంటే లోపల ఏదైనా భావన చెయ్యి. దీపమో ఏదో. లేదా బయట ఏదైనా చూడు. లేతే బయట దీపం పెట్టుకొని చూడు. ఏదో ఒకటి ముందైతే ఇనీషియల్‌గా కొంచెం మనసు ఒక్క దాని మీద నిలబడేందుకు ఏదో ఒక సపోర్ట్, ఆలంబన దానికి నువ్వు ఇవ్వు. అంత దూరం నువ్వు దాన్ని తీసుకొచ్చావంటే, ఇంత మాత్రం నువ్వు చేసుకో. ఇక్కడి నుంచి ఇంత మాత్రం నువ్వు చేసుకున్నావంటే, ఇంకా తర్వాత ధ్యానం కోసం ధ్యాన వస్తువు మన వాళ్ళు ఇంక ఎంత దూరమైనా వెళ్లి చెప్తారు. ఇక్కడి నుంచి విష్ణు సర్వాంగ స్తోత్రమని ఈ ఘట్టం మొత్తము భగవంతుడి మీదే మన మనసు ఇంక కదలకుండా నిశ్చలంగా ఎట్లా నిలబడిపోవచ్చు అని ఎంతో వర్ణించి, వర్ణించి చెప్తారు. మనము ఈ మొత్తము వర్ణన వ్యాస భాగవతంలో గూడా చెప్పుకుంటూ వచ్చాము. మళ్ళీ వచ్చే వారం ఇక్కడి నుంచి మొదలుబెట్టి, ఏ విధంగా అసలు పైనుంచి కింది దాకా మొత్తము భగవంతుడిని మనసులో ధ్యానం జేయాలి. అట్లా చేసిన తర్వాత బాగా సంతోషంగా, తృప్తిగా ఉన్నాక నెమ్మదిగా ఇంక ఒక్కొక్క అవయవము పాదాలొకసారి, ఆయన నడుమొకసారి, ఆయన కళ్ళొకసారి, ఆయన చేతులొకసారి, ఆయన చేతిలోని కమలం ఒకసారి, ఆయన మోకాళ్ళొకసారి. ఈ రకంగా రకరకాలుగా మళ్ళీ వేరుగా ఎంతో భావన చేసుకోవచ్చు. ప్రతిదీ ధ్యాన వస్తువే. ప్రతిదీ ధ్యాన వస్తువే. ఇక్కడ మన పోతన గారు ఎంతో గొప్పగా రాశారు. ఈ ధ్యాన వస్తువైన విష్ణువు యొక్క స్వరూపాన్ని మనసులో ఎట్లా ధ్యానించాలి అని ఆయన ఎంతో గొప్పగా రాశారు. వ్యాసుల వారికి సమానంగా రాసుకుంటూ వచ్చారు. మనం కూడా అంతే గొప్పగా అసలు కొంచెం గూడా తగ్గకుండా వ్యాసుల వారు ఎంత రాశారో ఆ విధంగా మన పోతన గారు వ్యాసుల వారు పోతన గారిని మించి మనం ఇంకా గొప్పగా భావన చేసుకుందాం. ఎందుకంటే మన ధ్యానము మన భావనని బట్టి ఉంటుంది. మనం ఎంత దూరం భావన చేసుకోగలమో అది మన మీద ఆధారపడి ఉంటుంది. మనం ఒకవేళ భావదారిద్ర్యం లేకుండా ఉన్నామనుకోండి, భావించడం గూడా దరిద్రం, మనకసలు ఎట్లా భావించాలో గూడా తెలియకపోతే అది వేరే విషయం. కానీ మనకు ఆ ప్రాబ్లమ్ లేదు గాబట్టి, మనకు భావించుకోవడానికి ఎంతైనా శక్తి సామర్థ్యాలున్నాయి గాబట్టి, అంతగా భావన చేస్తూ, అంతగా ధ్యానం చేసుకుందాము. వచ్చే వారం కూర్చొని అందుకోసమే వచ్చి కూర్చుందాము. ధ్యానం కోసమే వచ్చి కూర్చొని ఒక గంట సేపు కదలకుండా కూర్చొని ధ్యానం చేసుకుందాము. ఈలోగా కూడా ఇక్కడ ఇవాళ చూసుకున్నవన్నీ ప్రతిదీ జాగ్రత్తగా ఆచరిస్తూ వెళ్ళి, మళ్ళీ ఆచరిస్తూ వద్దాము. వచ్చి కూర్చొని ధ్యానం చేసుకుందాం. ఒక గంట సేపు కదలకుండా కూర్చొని మొత్తం అన్నీ ఆసన జయము, ప్రాణ జయము, మనోజయం, ఇంద్రియ జయం, ఇంకెన్ని రకాలని అన్ని జయాలు సాధించి మనము ధ్యానం చేసుకుందాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుకుందాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.